చిత్తూరు జిల్లాలో ప్రతి ఒక్క రైతుకు హామీ ఇస్తున్నా, మీ పంప్ సెట్ దగ్గరనే సోలార్ పంప్ సెట్లు పెట్టి మీరు కరెంటు వాడుకుని మీకు మిగులు కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేడుగా, తద్వారా అదనపు ఆదాయం సంపాదించే మార్గం మీకు ఏర్పాటు చేస్తారని రైతులకు హామీ ఇస్తున్నా. దీనివల్ల వ్యవసాయానికి వెసులుబాటు వస్తుంది, ప్రభుత్వానికి సబ్సిడీ భారం తగ్గుతుంది, తద్వారా భవిష్యత్తులో అందరికీ లాభం ఉంటుంది. అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది, కానీ మీరు చాలా అభిమానం చూపించారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. పాత జిల్లాలో 14 సీట్లకు 14 సీట్లు మనమే గెలవాలి. ఐదు 500 యూనిట్లు పవర్ అంతా కూడా పవర్ లూమ్స్ కన్నిటికి సబ్సిడీ ఇవ్వాలి. మొన్నటి వరకు మనతో ఉన్న మనోహర్ నాయుడు, పాచిగుంట మనోహర్ నాయుడు చనిపోవడం జరిగింది. బాధ, ఎప్పుడు వచ్చినా మనోహర్ నాకు కనపడేవాడు. అలాంటి మంచి నాయకుడిని కోల్పోయాం, కానీ ఆయన ఆశయం మనతో ఉంది. ఆ ఆశయం కోసం పనిచేస్తామని మరొక్కసారి తెలియజేస్తూ, నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ పిలిపిస్తున్నా. నేను రైతుల సంక్షేమం కోసం అంటే పిడికిలి బిగించి చెప్పాలి, రా కదిలిరా అని. రైతుల సంక్షేమం కోసం కదలిరా, రైతుల సంక్షేమం కోసం కదలిరా, సాగునీటి ప్రాజెక్టుల కోసం కదలిరా, యువత ఉద్యోగాల కోసం కదలిరా, పేదరికం లేని రాష్ట్రం కోసం కదలిరా, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడానికి కోసం కదలిరా, రాతి యుగం పోవాలి, రా కదిలిరా, రాతి యుగం పోవాలి, కదలిరా, స్వర్ణయుగం రావాలి, కదలిరా. సిద్ధమా? సంసిద్ధం, సిద్ధమా? సంసిద్ధం, సంసిద్ధం, సంసిద్ధం. అవునా కాదా? థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఈ రాక్షస సార్ జీడీ నెల్లూరులో ఈ రాక్షస పాలనను చూడలేక మాజీ ఎమ్మెల్యే వేపంజేరి ఆర్ గాంధీ గారు మీ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఆయనకి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అట్లాగే నల్లేపల్లి సర్పంచ్ మన్నార్ యాదవ్ గారిని కూడా తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. మన్నార్ సర్పంచ్ మన్నార్ యాదవ్ గారు నడవలేరు, కొంచెం తీసుకురండి. సుమారుగా మన్నార్ యాదవ్ గారు వెయిట్